హనుమాన్ చాలీసాను మొట్టమొదట విన్నదెవరు? శ్రీరామచరితమానస్ రాసిన శ్రీరామ భక్తుడు తులసీదాసు గోస్వామి. తులసీదాసు శ్రీరామచరితమానస్ గానం చేస్తే హనుమంతుడు స్వయంగా వచ్చి ఆలకించేవాడట. ఆయన ఆ ప్రదేశానికి అందరికంటే ముందుగా వచ్చి సంకీర్తనలు అయిపోయిన తర్వాత చివరిగా వెళ్ళేది అతనేనట. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరుగుతుందో ఆయా ప్రదేశాలకు హనుమంతుడు వచ్చేవారు. ఓసారి తులసీదాసు శ్రీరామచరితమానస్ గానం చేశాక అంతా వెళ్ళిపోయారు. ఒక వృద్ధమూర్తి తన్మయంతో అలాగే ఉండిపోగా తులసీదాసు ఆయన పాదాల పడి నమస్కరించాడు. ఆ వృద్ధ రూపంలోనున్న హనుమంతుడు తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. తులసీదాసు పరమానందభరితుడై 40 పద్యములతో కూడిన స్తోత్రాన్ని చెప్పారు. అదే హనుమాన్ చాలీసా. అంటే హనుమాన్ చాలీసాను మొదట విన్నది స్వయంగా ఆంజనేయులు వారే.